వరి వంగడం పేరు నాసర్ బత్తా. దీని ఆకులు వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. దాదాపుగా ఫీటున్నర నుండి 2 ఫీట్ల పొడవు ఉంటాయి. ఇది విత్తనం పెడుతున్నప్పుడు బీజామృతంలో విత్తన శుద్ధి చేసి నాటు పెట్టాము. ఈ నాటు పెట్టే పద్ధతి వచ్చేసి శ్రీ పద్ధతిలో పెట్టాను. ఈ వరి వంగడం చాలా అరుదైన విత్తనం. ఇది దీంట్లో ఉన్నటువంటి ఔషధ విలువలు ఫైల్స్ ఉన్నవాళ్ళు ఈ భోజనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఫైల్స్ తగ్గిపోతాయి. ఈ నాటు 20 రోజులకు నాటు పెట్టాను. ఇలా నాటు పెట్టినప్పుడు ఒకసారి వీడర్ కూడా నడిపాము. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపు తీశాను. మళ్ళీ కలుపు రాలేదు. ఇంకా ఈ కలుపు సమస్య కూడా ఈ విధంగా శ్రీ పద్ధతిలో పెట్టుకున్నట్లయితే ఆ సమస్యను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ చాలా కాస్ట్లీ అయిపోయింది. వ్యవసాయం చేసేవాళ్ళు ఖర్చులు కూడా మిగలట్లేవు అని చెప్పేసి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ వస్తుందనే ఇబ్బందులు ఉన్నారు. కనుక ఈ శ్రీ పద్ధతిలో నాటు పెట్టుకున్నట్లయితే వీడర్తో కలుపు కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు లేబర్ ఖర్చు ఒకసారి వస్తుంది. ఆ ఒకసారి తీసేసినట్లయితే మళ్ళీ కలుపు రాదు. దీని ద్వారా కొంత రైతు డబ్బును ఆదా చేసుకున్నట్లయి. దీనికి ఇప్పటి వరకు అంటే మచ్చ తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగుళ్ళను ఎదుర్కోవడానికి దశపర్ణి కషాయం స్ప్రే చేశాను. మరియు విత్తనానికి ఎలాంటి రోగాలు రాకుండా పుల్ల మజ్జిగను జీవామృతం 2 కలిపి స్ప్రే చేశాను. దీనివల్ల వైరల్ డిసీజ్ ఏదున్నా సరే కంట్రోల్ అవుతుంది. ఈ పిలకలు వచ్చేసి ఒక దుబ్బుకు 15 నుండి 20 పిలకలు వస్తాయి. దీనితో విత్తనం కూడా దగ్గర కాస్తుంది. ఒక కంకిలో వచ్చేసి 90 నుండి 120 గింజలు ఉంటాయి. ఈ విత్తనం గోధుమ వర్ణంలో ఉంటుంది. బియ్యం రంగు వచ్చేసి తెలుపుగా ఉంటుంది. 1 ఎకరాకి 30 బస్తాలు ఈజీగా వస్తుంది సార్ ఇది.